CMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక H1B దీనికి సంబంధించి తెలియని యూఎస్ ఎంతూజియాస్ట్ ఉండరంటే అందులో నమ్మశక్యంగా ఏం లేదు. ఎందుకంటే యూఎస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అక్కడ సెటిల్ అనుకున్న వాళ్ళు H1Bకి చాలా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. వాళ్ళ కంపెనీస్కి H1B పాసిబిలిటీస్ చూసుకుంటుంటారు, లాటరీ సిస్టమ్ గురించి చెక్ చేసుకుంటుంటారు. అయితే ఫ్యూచర్లో ఈ సిస్టమ్ అంతా ఇదే విధంగా ఉండే ఛాన్స్ ఉందా, ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది మనకు తెలియజేయబోతున్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం దీని గురించి. నమస్కారం సార్. నమస్తే. H1B వీసా మోస్ట్ అంటే చాలా స్టార్ రేటెడ్ వీసా అని చెప్పవచ్చు ఇది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ దీని మీద సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అమెరికాలో ఫ్రమ్ ఎ లాంగ్ బ్యాక్. అయితే ఈ H1Bs ఇంక ముందు నుంచి ఇలా ఉండదు, చాలా మార్పులు వస్తాయి, లాటరీ మారుతుంది, వీసాలో చాలా చేంజెస్ వస్తాయి. సో స్టూడెంట్స్ F1 మీద వెళ్ళే వాళ్ళు అయి ఉండొచ్చు, అక్కడ H1కి స్థిరపడుతున్న ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, చాలా విషయాలు తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. దీని గురించి డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో, ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ అయితే న్యూస్లు కూడా వస్తూ ఉన్నాయి. సో ఏంటి, ఎందుకు ఇంత హైప్ అనేది క్రియేట్ చేస్తున్నారు, ఏం మార్పులు రాబోతున్నాయి? విరాట్, H1B వీసా ఆప్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మామూలుగా H1B వీసా తోటి ప్యారలల్గా మనకి F1 వీసా ఉంది అండ్ L1 ఉంది అండ్ స్పౌసెస్కి అయితే F4 లేకపోతే L4 ఉంటుంది. వీటికి వెళ్ళే వాళ్ళకన్నా వీళ్ళు పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయి F1లో ఉన్న, అక్కడికి ఉండే L1లో ఉన్న వాళ్ళ స్పౌసెస్, లేకపోతే ఇంకొక ఏదో రీజన్ తోటి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే H1 మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. H1కు ఉండే రష్ అటువంటిది. స్టూడెంట్ తన కంప్లీట్ అయిపోయి ఓపీటీ అయిపోయిన తర్వాత ముందు H1 తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. వాడు 3 లాట్స్ ట్రై చేస్తాడు. L1 మీద ఇక్కడ నుంచి అక్కడ రిక్వైర్మెంట్ తోటి, ఇక్కడ జాబ్ తోటి అక్కడికి వెళ్ళి ఉన్నవాడు కూడా అక్కడ ఉన్న 1 year తర్వాత మళ్ళీ H1 వాడు అప్లై చేస్తాడు. అందరూ రష్ H1 మీద ఉంటుంది. H1లోకి తీసుకునే క్రైటీరియా అందరికి తెలిసిన ట్రూతే 20%, 20,000 they will take from the masters and 60,000 from the general. దీంతో అక్కడికి వెళ్ళి లాట్ ట్రై చేద్దాం, లాటరీ వేద్దాం, వస్తే లేకపోతే లేదు, దాంట్లో 25% ఛాన్సెస్ ఉన్నాయనేసరికి 100 మందిలో ఒక 5 సెలెక్ట్, 4 సెలెక్ట్, 3-4 సెలెక్ట్ అవుతారంటే ఎవ్రీబడి హ్యావింగ్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ గోయింగ్ దేర్. ఈ H1B వీసా మొన్న లాటరీ సిస్టమ్ టైంలోనే చాలా కన్ఫ్యూజన్, చాలా వరకు అప్లికేషన్స్ పెరిగిపోయి ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. దగ్గర మనమే ఒక 20-30 ఎపిసోడ్స్ చేసాం దాని మీద. మళ్ళీ లాటరీ సిస్టమ్ వచ్చే టైం అయింది, లాట్ టైం అయింది, అక్టోబర్ వస్తుంది అండ్ అగైన్ లాట్ కమ్. ఈసారి లాట్ ఉంటుందా అంటే విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే లాస్ట్ ఉంటుంది అని 100% చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే ట్రంప్ ఆయన లాస్ట్ గవర్నమెంట్లో లాస్ట్ ఇయర్లో అసలు H1 లాటరీ సిస్టమ్ తీసేద్దాము, గ్రేడింగ్ ఇద్దాము, గ్రేడింగ్ ప్రకారం తీసుకుందాము అని ఒక ఆలోచన చెప్పడం జరిగింది. ఈసారి ఆ సిస్టమ్ ఏమైనా తీసుకొస్తాడా అని చెప్పి ఒక రకమైన మీమాంస ఉంది. అంటే ఏంటంటే ఒక టీమ్ లీడ్ ఉన్నాడు అనుకో, టీమ్ లీడర్ ఎవరికైనా ఉన్నా, లేదా టీమ్ లీడర్లో ఉండే కింద పనిచేసేవాడు ఎవరికైనా ఉందో, ₹1 కోటి జాబ్ వస్తుంది అనుకో, ₹1 కోటి వాడి శాలరీ వస్తుంది అనుకోండి పర్ యానం. ఇంకొకటికి 50 lakhs వస్తుంది అనుకోండి. అండ్ ఇండియా నుంచి ఆప్ట్ చేసుకునేవాడికి 25 lakhs వస్తుంది అనుకుందాం. వాడు అక్కడికి వెళ్ళే శాలరీస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ శాలరీస్, వాళ్ళు అంటే ఆల్రెడీ కొత్తగా వెళ్ళేవాళ్ళు కాదు. ఈ 25 lakhs వాడు మీకు రావద్దని చెప్పేస్తాడు. 50 lakhs ఉన్నవాడికి యు ఆర్ ఇన్ క్యూ అంటాడు. 1 crore యూ గాట్ ద జాబ్. హైయెస్ట్ పేడ్, నో నీడ్ ఆఫ్ H1, దట్ పర్సన్ కెన్ బి టేకెన్. అది ఆల్రెడీ అంటే ఏంటి అర్థం, పెద్ద శాలరీ ఉన్నవాడికి గ్యారంటీ ఉంది, చిన్న శాలరీ ఉన్నవాడికి గ్యారంటీ లేదు. వాడికి ఇప్పుడు 25 lakhs శాలరీ ఇస్తారంటే అసలు అని పిలవకంటది. H1B కాదు, అసలు అని పిలవకండి. ఇక్కడ ఇప్పుడు 1 crore ఉంది అంటే వాడిని పిలవండి. దీనివల్ల ఒక రకంగా డిసడ్వాంటేజ్, ఒక రకంగా అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఎవరికంటే ఇండియా నుంచి వెళ్ళాలి కొత్తగా అనుకున్న వాళ్ళకి డిసడ్వాంటేజ్. అక్కడ అండ్ కొత్త ఆపర్చునిటీస్ తోటి న్యూ ఫ్రెషర్కి ఏదైనా H1B మీద డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను జాయిన్ అయిపోదాం అనుకున్నవాడికి ఒక సెట్ బ్యాక్. అక్కడ ఉన్నటువంటి F1 వీసా మీద ఉన్నవాడికి అది గుడ్ న్యూస్. అంటే ఆల్రెడీ అక్కడ 3 years నుంచి పనిచేస్తాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి
సెక్టర్లో ఉండేటువంటి 1 crore అది రీచ్ అయిపోతాడు. అండ్ L1లో ఆల్రెడీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి వాడికి శాలరీ వచ్చేస్తుంది. అంటే ఆ కంపెనీ ఇప్పుడు ₹1 కోటి ఒక వ్యక్తిని తీసుకుంటుందంటే అర్థం ఏంటి? వాడికి ఉండేటువంటి వెయిటేజ్ అది. ఆ వ్యక్తి ఉండేటువంటి ఇంటెలెక్చువలిటీ కావచ్చు, లేకపోతే వాడి రిక్వైర్మెంట్ కావచ్చు, వాడు ఉండేటువంటి మేధావర్గంలో సంబంధించినవాడు. ఆ మేధావి మాకు కావాలి, మిగతా వాళ్ళందరూ అక్కర్లేదు అలా నోషన్ ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు కాదు. ట్రంప్ లాస్ట్ టెన్యూర్లో చేద్దాం అనుకున్నాడు, బికాజ్ అతను లాస్ట్ ఇయర్లో చేయలేకపోయాడు. ఆ సిస్టమ్ ఏమన్నా ఇప్పుడు తీసుకొస్తాడేమో అని ఒక డౌట్ అయితే ఉంది. అది వస్తే కనుక H1B లాటరీ సిస్టమ్ అయితే తీసేయచ్చు. ఓకే. లాటరీ సిస్టమ్ మే బి రిమూవ్డ్ అండ్ స్కేలింగ్ బట్టి హైయెస్ట్ పేడ్ విల్ బి అక్కడ జాబ్ ఉంటూ జరుగుతుంది అనమాట. లోయెస్ట్ పేడ్ అనేవాడు అసలు వదులుకోవచ్చు. అంటే క్రీమ్ మొత్తాన్ని తీసుకొని మిగతా పల్ప్ అంతా తీసి పడేయడం అనమాట. అండ్ డెఫినెట్లీ అమెరికా అనేది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీస్ అని అవ్వడానికి మెయిన్ రీజన్ అనేది ఈ రీజన్ అంటే ఇదే కన్క్లూజన్. వాళ్ళు బెస్ట్ వాళ్ళు మాత్రమే చూసుకుంటారు, వాళ్ళనే తీసుకుంటారు, వాళ్ళతో వాళ్ళ కంపెనీని నడిపించుకుంటారు. దట్ ఈస్ వై CEOs ఆఫ్ మెయిన్ బిగ్ కంపెనీస్ ఆల్ ఆర్ ఇండియన్స్ హూ ఆర్ ద బెస్ట్ IITians అని చెప్పేసి ఒక నానుడి ఉందన్నమాట. అండ్ సమ్హౌ దీని ప్రకారం ఒకటి స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా ఉత్తమంగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది, చాలా నేర్చుకోవాలి, చాలా క్రియేటివ్గా ఉండాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. మరో పక్కన ఓకే దెర్ ఇస్ స్టిల్ పాసిబిలిటీ టు సర్వైవ్ ఇన్ దట్ గేమ్ అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. బట్ ఎనీహౌ ఇలాంటి విషయాలు మా ముందు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ జియోపొలిటికల్ మ్యాటర్స్ ఇవన్నీ చెప్పొచ్చు, 100% నో డౌట్ ఇన్ దట్. అండ్ ఇలాంటి విషయాలు మా ముందు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎన్నో విషయాలు తీసుకొస్తున్న పృథ్వీ గారు మీ ముందుకి కొన్ని స్పెషలైజ్డ్ ఎపిసోడ్స్ తీసుకురాబోతున్నారు. అవేంటి అంటే మీకున్న డౌట్స్ని క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటి మీద ఒక స్పెషలైజ్డ్ ఎపిసోడ్స్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము. దాని గురించి తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే యూస్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.